బీఆర్ఎస్ కు ఢిల్లీ డీల్ కుదిరిందా? ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే టాక్ బీఆర్ఎస్ లో వినిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ వెనుక ఉన్న రహస్యం ఇదేనని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలోనే నలుగురు సభ్యులున్నారు. వారి పదవీ కాలం కూడా ఇంకా చాలానే ఉంది. అయినా వారిని బీజేపీలోకి పంపే ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురిని బీజేపీలోకి పంపడం వల్ల బీఆర్ఎస్ లబ్ది పొందాలన్నది గులాబీ బాస్ ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, బీఆర్ఎస్ కి ఢిల్లీ పెద్దలకి డీల్ కుదిరిందా అన్న చందన కూడా ఇప్పుడు విస్తృతంగా కూడా నేషనల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. దీనికైతే ప్రస్తుతానికి అథెంటిసిటీ లేదు, ఎందుకంటే ఇటు బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే స్పెక్యులేటివ్ గా దేశవ్యాప్తంగా కూడా ఒక నరేషన్ నడుస్తోంది. నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి అవునని అనే టాక్ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో కూడా గుసగుసలాడుతున్నారనేది కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ వెనుక ఉన్న రహస్యం ఇదేనని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలోనే నలుగురు సభ్యులున్నారు. వారి పదవీ కాలం కూడా ఇంకా చాలా సమయం కూడా ఉంది. అయితే వారిని బీజేపీలో పంపే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ అధినేత కూడా ఉన్నారని కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. ఆ నలుగురిని బీజేపీలోకి పంపడం వలన బీఆర్ఎస్ లబ్ధి పొందాలనేది కూడా ప్రస్తుతం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ఆయన ప్లాన్ గా కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏమో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసము బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ఢిల్లీలో కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా మరో ప్రచారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు కూడా జరిపారని కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనికి ఢిల్లీ వర్గాలు కూడా అవుననే సమాధానం కూడా చెబుతాయనేది కూడా ప్రస్తుతం విస్తృతంగా కూడా చర్చ నడుస్తోంది. దాదాపు 4-5 రోజుల పాటు ఢిల్లీలోనే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా మకాం వేశారనేది కూడా చర్చ నడుస్తోంది. బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారని కూడా జాతీయ మీడియాలో చర్చ సాగుతోంది. మరోవైపు ఏమో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కూడా కాంగ్రెస్ పార్టీలో జంప్ అవడంతో రోజు రోజు బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా అవుతోంది అనేది కూడా మరో వాదన నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సర్వైవల్ క్వశ్చన్ మార్క్ అన్న చందన కూడా రాష్ట్రంలో ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాగైనా పార్టీని మళ్ళీ గాడిన పెట్టాలి, మళ్ళీ బతికించుకోవాలంటే అధికారిక పార్టీకి అండగా ఉండాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోందనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. అందుకే బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలతో పొత్తు కోసము కేటీఆర్, హరీష్ రావులు ప్రయత్నించారనేది కూడా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. పొత్తు కాకపోయినా కవిత బెయిల్ వచ్చేలా కూడా చూడాలని కూడా ఢిల్లీ పెద్దలను కేటీఆర్, హరీష్ రావు అభ్యర్థించారనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే బీఆర్ఎస్ కు బీజేపీ పెద్దల నుండి ఆశించిన స్థాయిలో స్పందన కూడా రాలేదని కూడా ఇదే జాతీయ మీడియా సంస్థలలో కూడా చర్చ నడుస్తోంది. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా అయితే శ్రీచరణ్ అటు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చూసుకున్నా భారతీయ జనతా పార్టీకి కూడా ప్రస్తుతం కావాల్సినటువంటి ఎంపీల సంఖ్య ఎక్కువ లోక్సభలోనే ఉంది కదా. లోక్సభలో ఎందుకంటే పూర్తి స్థాయి మెజార్టీ మొన్న రానటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి. రాజ్యసభలో నలుగురు ఎంపీలను తీసుకుని ఏ రకమైనటువంటి లాభం భారతీయ జనతా పార్టీ కొడుతుంది? మరోవైపు బిఎల్ సంతోష్ కూడా వద్దంటున్నారు, ఎక్కువ మొగ్గు చూపట్లేదు బీఆర్ఎస్ వైపు అనేటటువంటి వార్తలు కూడా చక్కర్లో కొడుతున్నాయి కదా, ఏమనుకోవాలి? అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ లో చట్టాలు చేయడానికి కానీ అటు రాజ్యసభలో కూడా మద్దతు కావాలి. సో ఈ నేపథ్యంలో అడిషనల్ గా కూడా ఒక నలుగురు రాజ్యసభ సభ్యులు ఉంటే కూడా బీజేపీకి కూడా ఒక అడ్వాంటేజ్ ఉందని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. మరోవైపు మనం అందరం కూడా చూసాము, కొన్నేళ్ల కిందట కూడా ఫామ్ హౌస్ ఎపిసోడ్ అక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంట్లో ఏకంగా బీజేపీలో నెంబర్ 3గా పేరుగాంచిన బిఎల్ సంతోష్ పేరు రావడం కూడా అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంట్లో ఎలాగైనా కూడా బిఎల్ సంతోష్ ని ఇరికించాలనేది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ భావించిందని కూడా అప్పట్లో విస్తృతంగా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బిఎల్ సంతోష్ బీఆర్ఎస్ తో పొత్తుకి ఒప్పుకోవట్లేదనేది కూడా మరో ప్రచారం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఫామ్ హౌస్ లో జరిగిన అప్పుడు అది కూడా దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే బిఎల్ సంతోష్ పేరుని అన్నెసర్లీ దీంట్లో డ్రాగ్ చేశారని, ఆయన పేరుని
దీనిలో తీసుకువచ్చారనేది కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా బీజేపీ నేతలు కూడా ప్రతిఘటన తెలిపారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. మరోవైపు ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కూడా క్యూ కడుతున్న నేపథ్యంలో ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు కూడా అర్ధరాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట ఢిల్లీ పర్యటన వెళ్లి వచ్చాక అర్ధరాత్రి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీలో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీలో ఎగ్జాక్ట్లీ శ్రీచరణ్, ఒక పక్క ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, వీరంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అటు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఉన్న 4 ఎంపీలను కూడా, రాజ్యసభ మెంబర్లను కూడా వదులుకొని బీజేపీకి పనంగా పెట్టి బీఆర్ఎస్ సాధించేదేముంది? ప్రజల్లో ఇంకా తక్కువ కావడం తప్పితే ఏమనుకోవాలి? విశ్లేషకులు ఏమంటున్నారు? అదే చెప్తున్నాను శివ. బేసిక్ ఏంటంటే రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఏమైనా కొత్త బిల్స్ కానీ కొత్తగా చట్టాలు ఏమైనా చేయాలంటే కూడా సంఖ్యాబలంగా పరంగా చూసుకున్నా కూడా బీజేపీకి కూడా హెల్ప్ అవుతుందనే ఆలోచనలో బీఆర్ఎస్ వర్గాలు ఉన్నట్టు కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని ఒక సయోధ్య కుదుర్చుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇటు మనం కాళేశ్వరం వివాదం కూడా గడిచిన కొద్ది రోజులుగా చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మరోవైపు ఈడీ కూడా గొర్రెల స్కామ్ కుంభకోణంలో కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ సైడే నెగటివిటీ ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం పోర్ట్రేట్ చేస్తుంది అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి సర్వైవల్ క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ బీజేపీతోని సయోధ్య కుదుర్చుకుంటే మేలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరి దీనికి అధికారికంగా కూడా ఎలాంటి ప్రకటన లేదు, ఎలాంటి రుజువు కూడా లేదు. మరి ఒకవేళ ఇదే గనక మళ్ళీ ఒకవేళ బీజేపీ పెద్దలతోని సయోధ్య ఒప్పుకుంటే బీజేపీ పెద్దలు మళ్ళీ బీఆర్ఎస్ కి పునర్వైభవం కూడా రావచ్చనే చర్చ కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ భారతీయ జనతా పార్టీ అలాగే భారత రాష్ట్ర సమితి రెండు గనక కలిస్తే తెలంగాణలో రాజకీయం ఏ రకంగా చేంజ్ అవుతుంది? ఇప్పటికప్పుడు ఏమైనా చేంజెస్ కనిపించే అవకాశం ఉందనుకోవచ్చా శ్రీచరణ్? డెఫినెట్ గా మొన్న మనము అసెంబ్లీ ఎలక్షన్స్ లో స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎంటైర్ రూరల్ ఏరియా అంతా కూడా కాంగ్రెస్ కోటు వేసింది. అర్బన్ మాత్రము బీఆర్ఎస్ కోటు వేశారు. మనం ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగరం చూసుకుంటే బీఆర్ఎస్ వైపే కూడా మెజారిటీ ఓటర్లందరూ కూడా మొగ్గు చూపారు. దానికి కారణం ఏంటంటే అక్కడక్కడ చెదరముదర సంఘటనలు కూడా జరిగాయి. కాకపోతే మేజర్ గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ 9 ఏళ్ల పాలనలో కూడా ఎక్కడ జరగలేదు. అంటే టెర్రరిస్ట్ అటాక్లు కానీ అలాంటివి లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా బీఆర్ఎస్ పాలనలో కొద్ది మేరకు ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంటేనే ఒక కాస్మోపాలిటన్ సిటీగా కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎలాంటి అంటే ఇటు ప్రాంతీయ విభేదాలు కానీ వర్గ విభేదాలు కానీ అలాంటివి ఏవీ జరగలేదు. ఈ నేపథ్యంలో అర్బన్ ఓటర్స్ కూడా అందరూ కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి నెగిటివిటీ ఉన్నా కూడా స్టేట్ వైడ్ గా కూడా కానీ అర్బన్ అందరూ కూడా బీఆర్ఎస్ కే ఓటు వేసిన నేపథ్యంలో మరోసారి కూడా ఆ ఓట్ బ్యాంక్ అర్బన్ ఏరియాస్ లో ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి కేసీఆర్ తన సొంత చరిష్మతోని తన వాగ్దాటితోని మరోసారి రూరల్ ఏరియాస్ కి కూడా వెళ్ళవచ్చనే ఆలోచనలో కూడా ప్రస్తుతం గులాబీ పార్టీ ఉన్నట్టు కూడా చర్చ నడుస్తోంది. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.